తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, బీఎస్సీ ఎంఎల్టీ, పీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్స్‌కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. సో, మనోళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడొస్తది? అండ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు స్టార్ట్ అయితాయి? అని చెప్పి మస్తు ఈగర్‌గానైతే వెయిట్ చేస్తున్నారు. మనం ఈ వీడియో లోపల డీటెయిల్డ్‌గా ఒక అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో, మనకి కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి పీడబ్ల్యూడీ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. దాంతో పాటుగా పీడబ్ల్యూడీకి సంబంధించిన వెరిఫికేషన్ ఎప్పుడుంటది అని చెప్పి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్డ్‌గా ఈ పీడబ్ల్యూడీ లిస్ట్ లోపల ఎన్ని నేమ్స్ ఉన్నాయి అండ్ పీడబ్ల్యూడీ వెరిఫికేషన్ ఎప్పుడుంటదని చెప్పి మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి, మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, పీడబ్ల్యూడీ లిస్ట్ విషయానికొస్తే మనకొక లిస్ట్ అయితే రిలీజ్ చేషిర్రు. ఓకేనా. సో, బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించి అండ్ బీపీటీకి సంబంధించి, ఏహెచ్ఎస్ సంబంధించి ఎవరైతే ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకున్నారో దాన్ని బేస్ చేసుకొని మనకు పీడబ్ల్యూడీ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో, ఒకవేళ మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల మీరు పీడబ్ల్యూడీనేనా అని అడిగినప్పుడు యెస్ అని చెప్పి ఎవరైతే పెడతారో వాళ్ళు అండ్ యెస్ అని పెట్టి డాక్యుమెంట్స్ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్స్ ఎవరైతే అప్‌లోడ్ చేసిర్రో వాళ్ళ నేమ్స్ ఇక్కడ ఈ లిస్ట్ లోపల మెన్షన్ అయితాయి. ఓకేనా. అన్న నేను పీడబ్ల్యూడీనే కానీ నా పేరు ఇక్కడ మెన్షన్ కాలేదు అంటే మనం ఇప్పుడు చేయడానికి ఏం లేదు. ఓకేనా. సో, నేను పీడబ్ల్యూడీ కాదు అయినా నా నేమ్ ఇక్కడ ఉంది అంటే ఏం కాదు. ఓకేనా. సో, ఎందుకంటే ఈ వెరిఫికేషన్‌కి మీరు అటెండ్ కాకపోతే మీకు పీడబ్ల్యూడీ కోటా అనేది రాదన్నట్టు. ఓకేనా. సో, మీరు పీడబ్ల్యూడీ యెస్ అని పెట్టినప్పుడు మాత్రమే మనకిక్కడ నేమ్ అయితే మనకు డిస్‌ప్లే అయితదన్నట్టు. ఓకేనా. సో, ఫస్ట్ ఈ పీడబ్ల్యూడీ లిస్ట్ లోపల మీ పేరుందా లేదా చూసుకోరి. మీరు నిజంగానే పీడబ్ల్యూడీ అయ్యి ఓకేనా. ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఏ పీడబ్ల్యూడీ అయ్యి వెరిఫికేషన్‌కి అటెండ్ అయితే మీకు పీడబ్ల్యూడీ కోటా కింద రిజర్వేషన్ వస్తది. ఓకేనా. సో, మీరు పీడబ్ల్యూడీ కాకపోయినా పీడబ్ల్యూడీ పడింది. నాకు రిజర్వేషన్ వద్దు అనుకుంటే అటెండ్ కాకుర్రి. ఓకేనా. సో, ఒకవేళ పీడబ్ల్యూడీ అయితే మాత్రం డెఫినిట్‌గా మీరు అటెండ్ కావాల్సిందే. అన్న నేను పీడబ్ల్యూడీనే కానీ నాకు పీడబ్ల్యూడీ లోపల నో అని పెట్టినా నేను పీడబ్ల్యూడీ స్టేటస్ పెట్టలేదు. డాక్యుమెంట్ అప్‌లోడ్ చేయలేదంటే దానికి నువ్వేం చేయడానికి లేదన్నట్టు ఇప్పుడు. సో, ఇక్కడ ఎవరి నేమ్స్ అయితే ఉన్నాయనేది మనం చూసుకోవాలి. మన నేమ్ ఉందా లేదా అని చెప్పి. సో, ఇక్కడ ఎన్ని నేమ్స్ ఉన్నాయి? ఆల్‌మోస్ట్ 24 నేమ్స్ ఉన్నాయి. ఈ 24 పీపుల్ ఏం చేయాలి కదా అంటే కౌన్సెలింగ్‌కి లైక్ వెరిఫికేషన్‌కి ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనకి డీటెయిల్డ్‌గా సీరియల్ నంబర్ ఇచ్చిర్రు. మొత్తం 24 నేమ్స్ ఉన్నాయి. అండ్ రూల్ నంబర్ ఇచ్చిర్రు. స్టూడెంట్ నేమ్ ఇచ్చిర్రు. జెండర్ ఇచ్చిర్రు. కేటగిరీ ఇచ్చిర్రు. లోకల్ స్టేటస్ ఇచ్చిర్రు. రిమార్క్స్ ఇచ్చిర్రు. సో, ఇవన్నీ గూడా మనకు డీటెయిల్‌గా ఇవ్వడం అయితే జరిగింది. సో, ఇది పీడబ్ల్యూడీ లిస్ట్. పర్సన్ విత్ డిజబిలిటీ లిస్ట్ బేస్డ్ ఆన్ ఆన్‌లైన్ అప్లికేషన్స్. సో, వీళ్ళందరూ ఏం జేయాలి గదా అంటే వెరిఫికేషన్‌కి అటెండ్ గావాలి. సో, దానికంటే ముందు ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. నేను అనలిటిక్ గైడెన్స్ అని చెప్పి గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన. మీ అందరికీ తెలుసు. రూ. 154 ఉంటది సబ్స్క్రిప్షను. సో, ఈ రూ. 154 సబ్స్క్రిప్షన్‌కి నేను ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం జేయాలి అని చెప్పి గ్రూప్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. సో, పర్సనల్ రిప్లైస్ ఏముండయి. నా దగ్గర నుండి పర్సనల్ రిప్లైస్ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. సో, నేను గ్రూప్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా. సో, ఐ విల్ గివ్ యూ క్లారిటీ. సో, సీట్ వస్తదా? రాదా? ఎట్లా చెక్ జేసుకోవాలి? సీట్ రావాలంటే ఏం జేయాలి? మోస్ట్ కామన్‌గా అందరూ ఎట్లాంటి మిస్టేక్స్ చేస్తారని చెప్పి కంబైన్డ్‌గా బీపీటీకి, బీఎస్సీ ఎంఎల్టీకి, ఏహెచ్ఎస్‌కి 3 కోర్సెస్‌కి సింగిల్ 154 తోటి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తున్నా. ఒకే ఒక రూ. 154 తోటి నేను ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఎన్ని ఫేజెస్ ఉంటే అన్ని ఫేజెస్‌కి హెల్ప్ చేస్తా నేను. ఓన్లీ ఫేజ్ 1 నోటిఫికేషన్ వచ్చేంత వరకు మాత్రమే ఈ గైడెన్స్ అనేది ఓపెన్ లోపల ఉంటది. తర్వాత మీకు యాప్ లోపల మనకి అనాలిసిస్ ట్యూటర్ యాప్ లోపల నేను ఈ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా. అనాలిసిస్ ట్యూటర్ యాప్ లోపల మీకు ఏహెచ్ఎస్ అని చెప్పి ఉంటది. ఆ ఏహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ తీసుకొని పీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, ఏహెచ్ఎస్ 3 కోర్సెస్‌కి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా. సో, ఆఫ్టర్ ఫేజ్ 1 నోటిఫికేషన్ నేను ఈ ఏహెచ్ఎస్ గైడెన్స్‌ని యాప్ నుండి రిమూవ్ చేస్తా. ఎగ్జిస్టింగ్ పీపుల్‌కి మాత్రమే గైడెన్స్ అనేది చూపెడతది. ఓకేనా. సో, కాలేజ్ లిస్ట్ ఉంది. టాప్ కాలేజ్ లిస్టు ప్రతీది కూడా నేను డీటెయిల్‌గా పెట్టిన యాప్ లోపలనే కట్ ఆఫ్స్ గాని ప్రతీది ఉన్నది యాప్ లోపలనే మీరు చూడొచ్చు. చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తది. సో, ఇది. ఓకేనా. అండ్ దెన్ నోటిఫికేషన్ విషయానికొస్తే మనకు ఇందు లోపల ఉన్నోళ్ళందరికీ ఒకరోజు వెరిఫికేషన్ అయితదన్నట్టు. మనకు ఈ రోజే ఈ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్
హెల్త్ సైన్సెస్ నుండి. ఓకేనా. సో, ఎవరైతే పీపీటీకి అప్లై చేసుకున్నారో వాళ్ళకి, బీఎస్సీ ఎంఎల్టీకి, ఏహెచ్ఎస్‌కి 3 కోర్సెస్‌కి కలిపి సో, మనకి ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025, 26కి సంబంధించి అంటే ఈ ఇయర్‌కి సంబంధించి ఎవరైతే పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఒక ఇంటిమేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నట్టు. సో, దేనికోసం? అసెస్‌మెంట్ కోసం. ఓకేనా. అసెస్‌మెంట్ అనేది చేయడం అయితే జరుగుతది. సో, ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ కంటిన్యూయేషన్ నోటిఫికేషన్. సో, దేనికి కంటిన్యూయేషన్ అంటే ఆన్‌లైన్ అప్లికేషన్‌కి కంటిన్యూయేషన్ నోటిఫికేషన్ ఇది. ఓకేనా. సో, మనకేంది గదా అంటే ఎవరైతే పీడబ్ల్యూడీ అని జెప్పి అప్లికేషన్ బెట్టుకున్నారో వాళ్ళందరికీ గూడా యూనివర్సిటీ మెడికల్ బోర్డ్ అనేది ఒక అసెస్‌మెంట్ అనేది చేస్తదన్నట్టు. ఎక్కడ చేస్తది? ఎంజీఎం వరంగల్ లోపల చేస్తది. ఓకేనా. ఎంజీఎం వరంగల్ లోపల ఈ అసెస్‌మెంట్ అనేది ఉంటది. 20 డిసెంబర్ రోజు. ఓకేనా. 20 డిసెంబర్ రోజు మనకి అసెస్‌మెంట్ అనేది ఉంటదన్నట్టు. ఎక్కడ ఉంటది అంటే ఎంజీఎం వరంగల్ ఫస్ట్ ఫ్లోర్ సెమినార్ హాల్ సూపర్ స్పెషాలిటీ సెమినార్ సో, ఏదైతే ఉందో ఓకేనా. సూపర్ స్పెషాలిటీ బ్లాక్ సెమినార్ హాల్, ఆర్థోపెడిక్ సెమినార్ హాల్ దగ్గర మనకి ఈ అసెస్‌మెంట్ అనేది జరుగుతదన్నట్టు. ఒకవేళ మీ నేమ్ అనేది ఈ లిస్ట్ లోపల ఉండి, మీరు నిజంగానే పీడబ్ల్యూడీ అయితే మాత్రం డెఫినిట్‌గా ఈ అసెస్‌మెంట్‌కి అటెండ్ గావాలే. ఓకేనా. సో, మనకు ఈ నోటిఫికేషన్ అనేది 19థ్ డిసెంబర్ 2025 రోజు రావడం అయితే జరిగింది. అంటే ఈ రోజే నోటిఫికేషన్ వచ్చింది. మనం ఈ రోజే వీడియో అయితే చేసుకుంటున్నాం. అండ్ మనకి రేపు ఓకేనా. 20 డిసెంబర్ 2025 రోజు వెరిఫికేషన్ ఉంటది. ఓకేనా. సో, ఈ వెరిఫికేషన్‌కి మీరు అటెండ్ గావాలి. ఇఫ్ యూ వాంట్ టు క్లెయిమ్ యువర్ పీడబ్ల్యూడీ కోటా. పీడబ్ల్యూడీ కోటాని క్లెయిమ్ జేసుకుందాం అనుకుంటే మాత్రం మీ మెడికల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పట్టుకొని క్యాండిడేట్ డెఫినిట్‌గా యూనివర్సిటీ మెడికల్ బోర్డ్ ఏదైతే ఈ కండక్ట్ చేస్తుందో యూనివర్సిటీ మెడికల్ బోర్డ్ కండక్ట్ చేస్తున్న వెరిఫికేషన్‌కి, అసెస్‌మెంట్‌కి ఎళ్ళాల్సుంటది. 10:30 వరకి మనం 20 డిసెంబర్ 2025 రోజు ఆర్థోపెడిక్ సెమినార్ హాల్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ దగ్గరికి ఎళ్ళాలి. ఫస్ట్ ఫ్లోర్ లోపలుంటది ఎంజీఎం వరంగల్ హాస్పిటల్ లోపల. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్ ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. సో, క్లారిటీ వస్తే లైక్ ఏందంటే ఈ ఇన్ఫర్మేషన్ తెలియని మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ వీడియో ఎట్లుందని చెప్పి కామెంట్ చేయండి. ఫర్దర్‌గా నెక్స్ట్ వీడియో లోపల మనం ఫైనల్ మెరిట్ లిస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా. సో, ఇట్స్ ఎ గుడ్ సైన్. ఏందంటే ఈ పీడబ్ల్యూడీ వెరిఫికేషన్ అయిపోతే నెక్స్ట్ మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయిపోతదన్నట్టు. తర్వాత వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ గూడా వస్తది. సో, ప్రాసెస్ కొంచెం లైక్ స్టార్ట్ అయింది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకేనా. డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.